సాధారణంగా స్త్రీలకు నుదుటన బొట్టు లేదా తిలకం ధరించడం చూస్తూ ఉంటాము. అయితే ఈ బొట్టును సౌభాగ్యానికి చిహ్నంగా చెబుతుంది శాస్త్రం. వామకేశ్వర తంత్రంలో స్త్రీలు నుదుటన బొట్టు పెట్టుకోవాలన్న నియమాన్ని స్వయంగా ఆదిశక్తి, లోకరక్షకి అయిన అమ్మవారే చెప్పినట్లు పండితులు చెబుతున్నారు. అయితే ఈ బొట్టు ధారణలో కొన్ని రకాలు ఉన్నాయి. పెళ్లి కాని అమ్మాయిలు చిన్న బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అదే వివాహిత స్త్రీలు అయితే దేహంలో 5 చోట్ల బొట్టు పెట్టుకోవాలని చెబుతుంది శాస్త్రం. నుదుట, పాపిట, కంఠంలోని గొంతు భాగంలో, వక్షస్థలం, నాభి పైన బొట్టు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం. సౌభాగ్యం అంటే ధనం, ధాన్యం, ఆయుష్, కీర్తి, యశస్సు, ఆత్మవిశ్వాసం, జ్ఞానం, వైరాగ్యం వీటన్నిటినీ సౌభాగ్యంగా చెబుతారు. ఇవన్నీ స్త్రీలలో ఉండడం వల్ల దాంపత్య జీవితం సుమంగళీకరంగానే కాకుండా సాఫీగా సాగుతుందని పూర్వ ఋషుల భాష్యం. ఈ క్రమంలోని మన ఇంటికి ఎవరైనా సువాసినీలు వచ్చినా, మనం ఇతరుల ఇంటికి వెళ్లినా బొట్టు పెట్టుకోమని పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు. అందుకే హిందూ ధర్మం బొట్టుకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.